హోమ్ మినిస్టర్ నా శీలని దోచుకుంటే, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆ మానభంగ కార్యక్రమానికి సెల్యూట్ కొట్టి కాపలా కాస్తుంటే నేను ఎవరికి రిపోర్ట్ చేయాలి? ఏమని చెప్పుకోవాలి? ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడి వెంకట సుబ్బయ్య గారి కుటుంబానికి ప్రభుత్వం తరపున సాయం చేయడానికి వచ్చాను. అదిగో ఆ కనిపించా వెళ్ళండి. చూడండి, పసుపు కుంకాలు దూరం చేసుకున్న స్త్రీ ఎంత ఆవేదన పొందుతుందో నాకు తెలుసు. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. మీ భర్తతో పాటు చాలా మంది చేనేత కార్మికులు ఆకలితో ఆత్మహత్య చేసుకున్నారు. నా భర్త ఆకలి చావు కాదమ్మా, కలికాలపు చావు. ఉద్యోగం చేసి సంపాదిస్తున్న నా కూతుర్ని ఎవరో రాజకీయ నాయకులు నాశనం చేస్తే దాని ముఖం చూడలేక నా భర్త ఎండ్రిని తాగి ఆత్మహత్య చేసుకున్నాడమ్మా. మూలంగా తన తండ్రి ప్రాణాలు తీసుకున్నాడని నిద్రాహారాలు మాని ఆ పిచ్చినట్ట పడుందమ్మా. చెప్పమ్మా, చెప్పు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యి చెప్పు. ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తుండగా హలో, నేను హోమ్ మినిస్టర్ రెడ్డప్పని. తాడా యాక్ట్ కింద మన త్రిమూర్తులను అరెస్ట్ చేశారు, తెలుసుగా? తెలుసు. వాళ్ళని విడుదల చేయాలంటే రేపు సెంట్రల్ నుంచి వస్తున్న కమిటీకి విందు జరగాలి. అలాగే, ఏర్పాటు చేస్తాను. అధికారుల ఆనందం కోసం నన్ను వాళ్లతో గడపమన్నారు. కాదన్నందుకు ఎస్ఏ సాగర్ నన్ను బలవంతంగా లోపలికి పంపి నా జీవితాన్ని నాశనం చేశారు. హోమ్ మినిస్టర్ నా శీలని దోచుకుంటే, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆ మానభంగ కార్యక్రమానికి సెల్యూట్ కొట్టి కాపలా కాస్తుంటే నేను ఎవరికి రిపోర్ట్ చేయాలి? ఏమని చెప్పుకోవాలి? అబద్ధం, ఇదంతా కుట్ర కాదో అసెంబ్లీ తెలుస్తుంది. ముందు మీరు కూర్చోండి.
ప్రజాసేవ ముసుగులో సరోజిని ప్రేమ కలాపాలు. ఇది రాజకీయ సంబంధమా, రాసకేళీ బంధమా? రాజకీయ రంకుల రాట్నంలో హోమ్ మినిస్టర్. చిచి, ఇది సరోజిని నిజ స్వరూపం. ఇలాంటి వాళ్ళు మంత్రులైతే ఆడపిల్లలు ధైర్యంగా రోడ్డు మీద తిరగలరా? దేనికి సమాధానం చెప్పమని సరోజిని నిలదీశారు వేయడం కాదు. సరోజిని మంత్రిగా ఉండడానికి వీల్లేదు. జరుగుతున్న ఈ సభ ఊరేగింపుగా మారాలి. ఆ ఊరేగింపు అసెంబ్లీ దాకా వెళ్ళాలి. అక్కర్లేదు. ఆగిపోయారే, ఇంకేమైనా చెప్పాల్సిందుందా? అందరికీ నమస్కారం. గౌరవనీయులైన మాజీ హోంమంత్రి గారు, నేను మంత్రిగా ఉంటే ఆడపిల్లలు రోడ్డు మీద తిరగక్కర్లేదన్నారు. కానీ వీరు పదవిలో ఉన్నప్పుడు నా తండ్రిని దారుణంగా హత్య చేస్తే నేను నిస్సహాయ స్థితిలో న్యాయ కోసం వీరి దగ్గరికి వెళ్ళాను. నా మీద జాలి చూపించాల్సింది పోయి మానభంగ ప్రయత్నం చేశారు. అలాంటి ఈ పెద్ద మనిషి సభ్యత, సంస్కారం, నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారు. పదవి పోయిన వాళ్ళు తిరిగి పదవి రాబట్టుకోవడానికి ఎన్ని అడ్డదారులు తొక్కుతారో చెప్పడానికి ఈ రోజు ఈ సభే తాజా ఉదాహరణ. వీరి పేరు సూరిబాబు. నాకు చాలా కాలంగా తెలుసు. సంఘ విద్రోహ శక్తులు నా మీద దాడి చేస్తే వీరు నన్ను కాపాడారు. ఆ ఘర్షణ జరుగుతున్న సమయంలో చాటుగా తీసిన ఫోటోల్ని అశ్లీలమైన రాతలతో నగరం నిండా పోస్టులుగా అంటించారు. న్యాయం కోసం నేను చేస్తున్న ఈ ధర్మ పోరాటంలో సూరిబాబుకి వాటా ఉంది. అందుకే మీ అందరి ఆశీస్సులతో ఈయన వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఓం శతమానం భవతి శతాయ పురుషశ్చతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతే ధాన్యం ధనం వశం బహుసౌభాగ్యదానం. ఒక హోమ్ మినిస్టర్ హత్యా ప్రయత్నం చేయబోయారంటే దానికి కొందరు పోలీసులే సహకరిస్తే ఇక సామాన్యుల గతి ఏమిటి? ఈ బంద్ ఎవరు చేయించారో నాకు తెలుసు. ఐ నో ద నేమ్స్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్ హూ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ బంద్. మిస్టర్ ఆనందరావు, ఎందుకు తలదించుకున్నారు? ఆర్ యు గిల్టీ? మీరు తలదించుకుంటే మీతో పాటు మీ క్యాప్ మీద ఉన్న 3 సింహాలు తలదించుకుంటున్నాయి. అది జాతికే అవమానం. ఒకనాడు మహాత్ముడు చనిపోతే నివాళులు అర్పించడానికి హత్తాళ్లు చేసేవారు. ఇప్పుడు పదవులు కాపాడుకోవడం కోసం, రాజకీయ బల ప్రదర్శన కోసం బందులు చేస్తున్నారు. దానికి మమ్మల్ని నిందించి ప్రయోజనం ఏంటి మేడం? మీ మంత్రులే మమ్మల్ని పావుల్లో వాడుకుంటున్నారు. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. అందుకే నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మీ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా చేస్తాను. ఒక రౌడీని విడిచిపెట్టమని గాని, ఒక గుండాను అరెస్ట్ చేయొద్దని గాని ఈ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి మీకు ఏ ఆదేశాలు రావు. ఎవరు తప్పు చేసినా ఆఖరికి నేను, ముఖ్యమంత్రి, ఎవరైనా సరే సంకెళ్లు వేసే అధికారం మీకు ఇస్తున్నాను. తెలుగు వన్